ఏంటి? సువార్త దేవుని శక్తి. అవునా? దేవుని శక్తిని నువ్వు ప్రకటిస్తున్నావు, సిగ్గుపడతావా? క్రీస్తుని ప్రకటిస్తున్నావు, సిగ్గుపడతావా? నేను మాత్రము సిగ్గుపడనని పౌలు భక్తులు చెబుతున్నాడు. మేము మాత్రము సిగ్గుపడమని బోధకులుగా చెబుతున్నారు. మరి మీరు సిగ్గుపడతారా? క్రీస్తుని బట్టి మీరు సిగ్గుపడతారా? ప్రభు వారు నేను క్రైస్తవుడని ఉద్యోగాలు చెప్పుకోవడానికి సిగ్గుపడతారా? మీ సర్టిఫికేట్లో క్రైస్తవుని రాయించుకోవడానికి సిగ్గుపడతారా? మరి దేవుని యొక్క సువార్తను మరి వింటున్నప్పుడు, నువ్వు వినకూడదని చెబుతున్నప్పుడు, నేను చెబుతున్న ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నేను క్రీస్తు వాడని చెప్పడానికి సిగ్గుపడతావా? క్రీస్తు వాడనని నిలబడే వాడే రక్షింపబడతాడు, లేకపోతే వాడు పొట్టు. ఎంత బోధలు విన్నా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంత ప్రార్థన చేసినా పొట్టు వల్ల నశించిపోతారు, ఎగిరిపోతారు. వాళ్ళ పునాది క్రీస్తుని బండ పైన వేయబడినది కాకపోతే వాళ్ళు క్రీస్తు ఉండడు. అగ్ని చేత కాల్చబడినప్పుడు అది కాలిపోతుంది. బంగారం వంటి బోధ ద్వారా నువ్వు కట్టబడితే మేలి బంగారంలాగా మారుతావు. వెండి వంటి బోధ ద్వారా కట్టబడితే వెండిలాగా మెరుస్తావు. విలువగల రాళ్ళ వలె నువ్వు విలువల మెరుస్తావు. అది దేవుడు క్రీస్తు యొక్క పునాది పైన కట్టబడినప్పుడు. కంటే హెచ్చైనది నీ